బాబు, సమయానికి దేవుడిలా వచ్చి కాపాడారు. నలుగురు నేను తలవంచుకుంటా నా గౌరవం నిలిపారు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను బాబు. ఎంత మాట! మీ ఆశీర్వచనాలే మాకు 10,000. ఆ నీతుడు ఇంకా ఏ పాపానికి ఒడిగడతాడు? నాకు అదే భయంగా ఉంది. నాకు ఈ సంగతి ఇప్పుడే కోర్టులో తెలిసింది. రాణి కాస్త ముందే చెప్పుకుంటే ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు. ఇక మీకు ఏం భయం లేదు. నా గురించి నాకేమీ చింత లేదు బాబు. నా కన్న తల్లిని గురించి. అదే నేను చెప్పేది. ఇక నుంచి రాణి బాధ్యత అంతా నాదే. బాధ్యత మీద? ఏమిటి బాబు మీరనేది? మీరు అంగీకరిస్తే నేను రాణి వివాహం చేసుకుందామని. అలాగా? నిజమేనమ్మా? నిజమేనా? అనుకున్నాను. చదువుకున్న అమ్మాయి తగిన వరుణ్ణి వెతుక్కోవడంలో ఎప్పుడూ పొరపాటు చేయదు. వీటికి నా కోరిక నెరవేరింది బాబు. కాలం వస్తున్నాను. డ్యామేజ్! రాణికి రాజేంద్రకు పెళ్లి నిశ్చయం చేసి నాకే శుభలేఖ పంపుతారు. స్కౌండ్రల్! పురుషోత్తం గారికి ఎంత పొగరు! అంతేనా? మన ఇద్దరం పనిగట్టుకెళ్ళి దంపతులను జీవించి చక్కారావాలట. పొగర్లో ఓవర్ పవర్ గా ఉంటే ఇది పని. ఇదంతా జరిగింది నీ వల్ల మ్యాన్. ఐడియా. ఇంతకీ నీకు కావాల్సింది రాణియేగా? దానికి నేను ఉండగా? బావారు, ఆ థియేటర్ గా ఇంటికి ఒక కన్నీసే ఉంచా. అవే రానింది చెప్తాగా. చూస్తాగా. అవన్ రైట్ గా చేస్తాగా. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. ఒక్కటి అడుగుతూ 100 వాగిస్తావు. అది నీకు అలవాటు. ఇది గ్రహపాటు. పొరపాటు లేదు, అడుగు. మీ అసలు నిజ పేరు ఏంటి సార్? మన అసలు పేరు ఐపి నాయుడు. ఐపీ? మీరు అయిపోయారు సార్? బుర్రదారు, నీకు బుర్ర ఉంది, అందులో బుద్ధి లేదు. మరి లేకపోతే ఆశ్చర్య ఐపి పెట్టడానికి మన అసలు సిసల్ పేరు ఈశ్వర ప్రసాద్ నాయుడు గారు. నాయుడు నాయుడు ఏడ్రా, నీకు బుద్ధి లేదు. ఎక్కడ? నమస్కారం సార్, క్షమించండి సార్, చూడలేదు. ఇప్పుడైనా చూసావు? చూసింది సార్. వేగండి సార్. నాయుడు, సార్, నువ్వు ఏం చేసినా రక్తిగా ఉంటుంది. రక్తులు సార్, ముక్తి కావాలి. కానీ ముక్తి అవసరంలా? అది కావాలి సార్. సరే కానీ మార్కెట్ వెళ్ళాను సార్. కుళ్ళిపోయి సార్. కుళ్ళిపోయా? అదే సార్, కాయగూరలు కుళ్ళిపోయి సార్. నేను రవి కోసం వెళ్ళమంటే కాయగూరలు కుళ్ళిపోయాయి. ఓ మన రవే సార్. చూశాను సార్, కనిపించలేదు. మరీ మంచిలో ప్రాయంగా మాట్లాడేస్తున్నాం. మనకు అంతే సార్. నాయుడు, సార్, ఇది అలా తప్పసం కాదు. అవును సార్. ఎలాగైనా కూతులాగి ఆ రవిగాడిని వదిలేండి సార్. వదిలేమంటాను. వదిలేండి సార్. వాట్? మీకెందుకని వదిలేండి సార్. నాయుడు, అని నాకు వదిలేండి సార్. ఆ రవిగాడిని పిల్ల కట్టుకుని పిండి, ఆ పిండి నుంచి నూనె తీసి నేను తాగిన వరకు ఈ డప్పులు నేను నిద్రపడతా సార్. అవుతారా సార్? కాఫీ సార్. క్లబ్ లో సాసర్లు లేవు సార్. పర్వాలేదు సార్. ఇది నాయుడు, టైం ఎంత? సారీ సార్, మీరు అనవసరంగా టైం అడిగిన పక్కంత పాలించారు. టైం ఎంత? రాణికి ఇంట్లో ఆడదిక్కు లేదు. ఎలాగైనా బ్రతిమాలి నిన్ను ఇంటికి తీసుకుపోదామని వచ్చి. అవునమ్మా. అవునమ్మా, ఇక మీరు మాకు సాయంగా ఉండిపోవాలి. కొత్త కాపురం కాదనకండి అమ్మా. కాదనకమ్మా. అమ్మా, కాదనడానికి నువ్వు రావడం లేదు, కానీ ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏమన్నా చెప్తే మీ అబ్బాయి గారి కోపం వస్తుంది. కొట్టు కట్టేసి ముందు కారు ఎక్కండి, అంతే. రామ్మా. రండమ్మా.
కాఫీ తీసుకురా. కూర్చోమ్మా. నాయన, ఇలాంటి పిలుపు కోసం ఈ హృదయం ఇంత కాలం తప్పించిపోయింది. నీ అనురాగం, ఆత్మీయత ఒక్కొక్కటి అందుకుంటూ ఉంటే నా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ, దుఃఖం, ఆవేదన అన్నీ హరించిపోతున్నాయి. నా మనసు ఇప్పుడు ఎంత సంతృప్తిగా, ఎంత సంతోషంగా ఉందో ఆ సర్వేశ్వరుడికే తెలుసు. రాజేంద్ర, నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీసుకోలేను. నిజంగా నీ తల్లి నా కోసమే నిన్ను కన్నదేమో బాబు. అలా అనుకున్నా అదంతా నా అదృష్టమేనమ్మా. కళ్ళు విప్పక ముందే కన్న తల్లిని కోల్పోయిన నిర్భాగ్యం, మాతృప్రేమ కరువు ఎడారిగా మారిన నా హృదయంలో ఈ చల్లని చూపు అమృత వర్షం కురిపించింది. నువ్వు నా ఇంటడుగు పెట్టిన ఈ రోజు నిజంగా నా పుట్టినరోజమ్మా. ఏమిటమ్మా కన్నీరు? అబ్బే, ఏం లేదు నాయన. అమ్మాయి వీణ నేర్చుకుంటోందా? ఆహా, అద్భుతంగా పాడుతుంది కూడాను. అబ్బా ఊరుకుందరు, మీరు కాఫీ తీసుకోండి అమ్మా. అలాగే. ఏది ఒక్క పాట పాడవు? అమ్మ ఏది చెప్తే చేయాలి తెలుసా? శాంత, ఏమిటమ్మా అలా చూస్తున్నా? అబ్బే ఏం లేదు బాబు, గతం అంతా ఏదో నీళ్ళగా జ్ఞాపకం వచ్చింది. అమ్మా, అదే నిన్ను ఎప్పుడూ అడగాలనుకుంటాను. నీ కథ నాకు చెప్పు. వద్దు బాబు, వద్దు. జరిగిపోయిందంతా ఒక కళ. బ్రతుకు పరువైన నా కథతో మిమ్మల్ని బాధ పెట్టను. ఏదమ్మా, ఒక పాట పాడవు? అలాగే అమ్మా. అంబాపల్కు జగదంబాపల్కు, ఈశ్వరీ పలుకు మహేశ్వరీ పలుకు, గౌరీ పలుకు విజయ గౌరీ పలుకు, భైరవీ పలుకు పాతాళ భైరవీ పలుకు 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 పలుకు. ఈ డబ్బులకి డబ్బులు లేట్ చేసేవాడు కదా. సమానమే. భక్తులకిచ్చిన భగవతి మెచ్చు, మీరు ఏమిచ్చినా నాకు బహు ఎత్తు. ఇవ్వండి బాబు గారు, ఇవ్వండి నాకు. నీకా? నీ దేవత కదా. అయ్యవారికి పట్టి అతి గొప్ప యోగం. మీరు పట్టినదంతా బంగారం అవుతుంది. బంగారు చేతితో పడవయ్యి బాబు, ₹2 వేగంపుగాను. ₹2 కానీ ₹1 అక్కర్లేదా? అంబ పేరు చెప్పి జేబు చూడండి. చేతికొచ్చినదేదో చేతికి ఇవ్వండి. జేబులో ఉన్నది ఒక బీడీ మాత్రమేనండి. తాత వైభవంబు దానంబు చెప్పు, అవసరంగా ఉంది అందియ్యు బాబు. అది కూడా విడిచిపెట్టం అన్నమాట. బీడీ కలగాలి 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 స్వామి. ఏమిటి కళ్ళ? 12 పిల్లలు 10 మంది మీకు. పిల్లలా? వెళ్ళరా విడితే. అదేం స్వామి? లేదే బిడి. నేను ఇప్పుడు 9 మంది పిల్లలతో నేను ఎడుతుంటే మళ్ళీ 10 మంది పిల్లలు మీ తాతలాగా దానం చేస్తున్నావే. తెలియక చెప్పాను. దేవి వాకిదిగో, కలగొద్దు 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 స్వామి. ఇవ్వండి బాబయ్య ఇకనైనా బీడి. పట్టుకెళ్ళండి వీడి. అంబాపులకు జగదంబాపులకు. ఎంతసేపు అయింది వచ్చి? ఇక్కడే కూర్చున్నారే? ఏం చేయను, పటాలం లోపల ఉండగా. లేరు, అంతా బయటికి వెళ్ళారులేండి. బ్రతికం, వాళ్ళు లోపల ఉన్నారనుకుని నేను బయట కూర్చున్నాను. సరే గాని భోజనానికి లేవండి. సత్యం. ఏ భోజనం అంటే మొహాలా పెడతారే? నువ్వు వండిన వాడు తినలేక. నేను వండిన వంట తినటం లేదా ఇలా దుఃఖలా తయారయ్యారు? నేను ఇప్పుడు దుఃఖలా ఉన్నామంటే మా వంశమే ఇంత, మా ముత్తాలు ఇంతలో, మా తాత ఇంతలో, మా నాన్న ఇంతలో, నేను ఇంతలా. వట్టి లావు మాత్రమే. ఉద్యోగం సున్నా. ఉద్యోగం సున్నా. మా ముత్తాత హవల్దార్, మా తాత జమేదార్, మా నాన్న సుబేదార్. మరి మీరు? కానిస్టేబుల్ మీద కట్టే. ఏడుకొండల వాడి దయ ఉంటే వచ్చే సంవత్సరం ఎస్ఐ అయిపోతానే. మా పటాల వంశం పేరు చెప్తే సత్యం. చాలా ధైర్యవంతులే గాని తొందరగా భోజనానికి రండి. మనకి ఎన్ని తుపాకులుంటే ఏం లాభం బావారు? ఆ రవిగాడు ఇంకా పోలీసులకు దొరకనే లేదంట. ఎప్పుడు మన కొంప నిలుగునా మూసేస్తాడో ఏమో మాయదారోడు. అర్జం మాట. వాడు ఇంకా ఈ చుట్టుపక్కల ఎందుకుంటాడు? పోలీసు వాళ్ళు నోటీస్ వెళ్ళలేదు. ఆ రవిగాడిని పట్టించిన వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తాట. వాడు మళ్ళీ తిరిగి వచ్చాడా? వచ్చాడండి. ఎవరు అది?
మీకోసం ఈయన వచ్చారండి. ఈయనండి. భగత్ సింగ్ బహదూర్ బాంబే. ఓ ఇందాక మనకు టెలిఫోన్ చేశారు కదా. ఇంకే ఆయనే. సార్ వారికి ఇంకా ఇక్కడే తగలంట ఎల్లమట్లాడి జల్లు. చూడు బ్రహ్మాండం బారు మరి సార్ నువ్వు వెళ్ళరా నలమహారాజ. బ్రహ్మాండం బొంబాయి నుంచి దొంగ నోట్ల వ్యాపారంగా నిజమని వాళ్ళ ఏజెంట్ని పంపిస్తున్నాడుగా. బహుశా అవల్ రైతుగా ఆడేయుడు. చూడు నువ్వు వెళ్ళి వెంటనే ఆయన పంపించు. ఇదిగో ఎవరు వచ్చినా సరే నాకు తెలుసుగా.